నమస్కారం. భారత రాజ్యాంగం అనగాని సాధారణంగా మనకు గుర్తొచ్చేది ఒక పెద్ద రూల్ బుక్ కదా. కానీ అదొక సజీవమైన బ్లూ ప్రింట్. నిజం చెప్పాలంటే ఒక దేశం యొక్క మ్యాప్ను, ఆ రాష్ట్రాల బార్డర్స్ను కంప్లీట్గా మార్చేగల ఒక అద్భుతమైన పవర్ ఆ పుస్తకంలో ఉంది. ఈ రోజు ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ పవర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ను మనం డీకోడ్ చేద్దాం. అదే మన రాజ్యాంగంలో అత్యంత శక్తివంతమైన ఆర్టికల్ 3. అసలు ఈ ఆర్టికల్ 3 మన ఇండియా మ్యాప్ను ఎలా మారుస్తుందో, రాష్ట్రాల రూపురేఖలను ఎలా డిసైడ్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మనకు వచ్చే ఒక ఇంట్రెస్టింగ్ డౌట్ ఏంటంటే, ఒక రాష్ట్రం సరిహద్దులు ఎవరి కంట్రోల్లో ఉంటాయి? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలోనా, లేక అక్కడి ప్రజల చేతిలోనా? ఖచ్చితంగా కాదు. మన దేశంలో రాష్ట్రాల ఫ్యూచర్, వాటి బార్డర్స్ డిసైడ్ చేసే అల్టిమేట్ పవర్ పూర్తిగా పార్లమెంట్ చేతిలోనే ఉంటుంది. రాష్ట్రాలు సొంతంగా తమ బార్డర్స్ను మార్చుకోలేవు. అసలు ఈ మెకానిజం ఎలా వర్క్ అవుతుందో తెలియాలంటే మనం ఆర్టికల్ 3ని డీప్గా అర్థం చేసుకోవాలి. అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ ఆర్టికల్ 3 అనేది పార్లమెంటుకు రాజ్యాంగం ఇచ్చిన ఒక రకమైన సూపర్ పవర్ లాంటిదన్నమాట. ఒక కొత్త రాష్ట్రాన్ని ఎలా క్రియేట్ చెయ్యాలి, ఉన్న రాష్ట్రాన్ని ఎలా మార్చాలి అనేదానిపై ఇది పార్లమెంటుకు స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఇస్తుంది. దేశ భౌగోళిక అవసరాలకు తగ్గట్టుగా ఇంటర్నల్ బౌండరీస్ను లీగల్గా అడ్జస్ట్ చేయడానికి ఈ ఆర్టికల్ 3 ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అని చెప్పొచ్చు. మరి ఈ ఆర్టికల్ 3 వాడి పార్లమెంట్ ఎగ్జాక్ట్గా ఏం చేయగలదు? దీని కింద ఒక 5 పవర్స్ ఉన్నాయి. ఫస్ట్, ఒక కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. సెకండ్, ఒక రాష్ట్రాన్ని ముక్కలు చేసి 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలుగా విడదీయడం. థర్డ్, 2 వేర్వేరు రాష్ట్రాలను కలిపి ఒక్కటిగా మర్జ్ చేయడం. ఫోర్త్, స్టేట్ బార్డర్స్ను మార్చడం, అంటే పెంచడం లేదా తగ్గించడం. అండ్ ఫిఫ్త్ పవర్, ఒక రాష్ట్రం పేరును పూర్తిగా మార్చేయడం. ఈ 5 పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది కదా పార్లమెంటుకు ఎంత అబ్సల్యూట్ పవర్ ఉందో. పవర్స్ అయితే ఉన్నాయి, సరే మరి ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇదొక పక్కా లీగల్ ప్రొసీజర్లో నడుస్తుంది. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, రాష్ట్రపతి ఒక బిల్లును రెడీ చేయించి సంబంధిత రాష్ట్ర అసెంబ్లీకి పంపిస్తారు. ఇక సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆ బిల్లును రివ్యూ చేసి తమ ఒపీనియన్ను మళ్లీ వెనక్కి పంపుతుంది. ఫైనల్గా థర్డ్ స్టెప్, బిల్లు పార్లమెంట్లోకి వస్తుంది. అక్కడ ఓటింగ్ జరిగి పార్లమెంట్ ఆ బిల్లును పాస్ చేస్తే చాలు, ఆ క్షణం నుంచే ఆ రాష్ట్రంలో చేంజెస్ అఫీషియల్గా అమల్లోకి వచ్చేస్తాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటంటే, రాష్ట్ర అసెంబ్లీ ఇచ్చే ఒపీనియన్ బైండింగ్ కాదు. అంటే రాష్ట్రపతి బిల్ పంపినప్పుడు అసెంబ్లీ దాన్ని హ్యాపీగా యాక్సెప్ట్ చేయొచ్చు, లేదా స్ట్రాంగ్గా రిజెక్ట్ కూడా చేయొచ్చు. కానీ ఆ అసెంబ్లీ చెప్పినట్టే వినాల్సిన బాధ్యత పార్లమెంట్కు అస్సలు లేదు. ఆ స్టేట్ అసెంబ్లీ మాకు ఈ బిల్ వద్దు అని చెప్పినా సరే, పార్లమెంట్ తనకున్న ఫుల్ పవర్తో బిల్ పాస్ చేసి రాష్ట్రాన్ని విభజించగలదు. సరే, ఇదంతా కాన్స్టిట్యూషనల్ థియరీ. మరి ఈ థియరీ రియాలిటీలోకి వస్తే ఎలా ఉంటుందో తెలుసా? మన కళ్ళెదుటే జరిగిన ఒక పెద్ద చారిత్రాత్మక ఘట్టం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అదే ఆంధ్రప్రదేశ్ విభజన. 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా ఈ ఆర్టికల్ 3 ఎగ్జాక్ట్గా ఎలా వర్క్ చేసింది, ఒక పెద్ద రాష్ట్రాన్ని 2గా భౌతికంగా ఎలా మార్చేసిందో ఒకసారి చూద్దాం. అసలు ఈ విభజన ఎందుకు జరిగింది అంటే, దీని వెనుక కొన్ని బలమైన వాస్తవ కారణాలున్నాయి. తెలంగాణ ప్రాంత ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని దశాబ్దాల పాటు ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నడిపారు. దానికి మెయిన్ కారణం రీజనల్ ఇంబ్యాలెన్సెస్, అంటే ప్రాంతీయ అసమానతలు. ఒక ప్రాంతం డెవలప్ అవుతుంటే ఇంకొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో డెవలప్మెంట్ లోపించిందనే బలమైన భావన ఏర్పడింది. ఈ హిస్టారికల్ ఫ్యాక్ట్స్, ప్రజా ఆకాంక్షల వల్లే ఫైనల్గా పార్లమెంట్ ఈ ఆర్టికల్ 3ని యూజ్ చేయాల్సి వచ్చింది. మరి అప్పుడు ఆ ప్రాసెస్ అంతా ఎలా జరిగిందో ఒకసారి టైమ్లైన్ చూద్దాం. ఫస్ట్, తెలంగాణ బిల్లు డ్రాఫ్ట్ రెడీ అయింది. దాన్ని రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపారు. ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే, ఏపీ అసెంబ్లీ ఆ బిల్లుని అఫీషియల్గా వ్యతిరేకించింది, అంటే అసమ్మతి తెలిపింది. కానీ మనం ముందే చెప్పుకున్నాం కదా, అసెంబ్లీ ఒపీనియన్ బైండింగ్ కాదని. అందుకే స్టేట్ అసెంబ్లీ వ్యతిరేకించినా కూడా పార్లమెంట్ ఆ బిల్లును పాస్ చేసింది. అలా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఒక కొత్త రాష్ట్రంగా లీగల్గా అండ్ అఫీషియల్గా ఏర్పడింది. ఆ చట్టం వల్ల వచ్చిన డైరెక్ట్ రిజల్ట్ ఏంటో తెలుసా? ఒక్కటిగా ఉన్న పాత ఆంధ్రప్రదేశ్ కాస్త ఈ ఆర్టికల్ 3 ఎఫెక్ట్ వల్ల 2 వేర్వేరు రాష్ట్రాలుగా డివైడ్ అయింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే రెండవది తెలంగాణ. చూశారుగా,
ఒకే ఒక్క చట్టంతో, పార్లమెంట్ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మ్యాప్లో ఎంతటి పెద్ద మార్పు వచ్చిందో ఇది క్లియర్గా ప్రూవ్ చేస్తోంది. సో ఇదంతా చూశాక మనం అర్థం చేసుకోవాల్సిన అల్టిమేట్ టేకవే ఒకటే: మన దేశంలో స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రాసెస్కు ఆర్టికల్ 3 అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్లకు గానీ, మన రాజ్యాంగం పట్ల ఆసక్తి ఉన్న పౌరులకు గానీ ఇది బాగా గుర్తుండాల్సిన పాయింట్. ఇండియాలో స్టేట్ బార్డర్స్ ఎప్పటికీ పర్మనెంట్ కాదు. పార్లమెంట్కున్న ఈ అబ్సల్యూట్ పవర్ వల్ల ఫ్యూచర్లో అవసరాలను బట్టి రాష్ట్రాల సరిహద్దులు ఎప్పుడైనా మారొచ్చు. ఫైనల్గా కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, రాజ్యాంగంలో ఉన్న ఈ ఆర్టికల్ 3 చిన్నదే కావచ్చు, కానీ భారతదేశంలో రాష్ట్రాల రూపురేఖలను, భవిష్యత్తును డిసైడ్ చేసే అసలైన పవర్ దీనిదే. ఆంధ్రప్రదేశ్ విభజన దీనికి ఒక బెస్ట్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మరి ఎప్పటికప్పుడు మారుతున్న పొలిటికల్ సిచ్యువేషన్స్ చూస్తుంటే ఫ్యూచర్లో మన ఇండియా మ్యాప్ ఇంకెన్ని మార్పులు చూస్తుందో కదా. నెక్స్ట్ ఏ స్టేట్ వంతొస్తుందో ఆలోచించండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ టాపిక్స్ని సింపుల్గా, ఈజీగా అర్థం చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ద వాయిస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎక్స్ప్లెయినర్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఆర్టికల్ 3 మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో అద్భుతమైన టాపిక్తో కలుద్దాం.